నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. టెక్నాలజీ, డిజిటల్ కన్సల్టింగ్ సేవల్లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన యాక్సెంచర్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ అండ్ సర్వీస్ ఆఫీసర్ మనీష్ శర్మతో రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు, ప్రతిభ లభ్యత, పెరుగుతున్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకుని ఏఐ, క్లౌడ్, డిజిటల్ కార్యకలాపాలపై దృష్టి సారించడానికి విశాఖలో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయండి. యువతను భవిష్యత్తుకు సిద్ధం చేసే డిజిటల్ టాలెంట్ పైప్ లైన్ ను నిర్మించడం, యాక్సెంచర్ కు అవసరమైన వర్క్ ఫోర్స్ తయారీ, ఆంధ్రప్రదేశ్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ఫ్యూచర్ రైట్ స్కిల్స్ నెట్వర్క్ ద్వారా సహకారం అందించాలని కోరారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్లు, ఎకోసిస్టమ్ డెవలప్మెంట్తో పాటు స్టార్టప్లకు మద్దతు ఇచ్చేందుకు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు. జెన్ ఏఐ, ఎక్స్ఆర్, బ్లాక్ చైన్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై దృష్టి సారించిన యాక్సెంచర్ ఇన్నోవేషన్ ల్యాబ్ ను రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో అనుసంధానించి సహా ఆవిష్కరణలపై దృష్టి సారించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు దైవభక్తి చాలా ఎక్కువ అనే సంగతి అందరికీ తెలిసిందే. వీలున్నప్పుడల్లా ఆయన దేవాలయాలను దర్శిస్తూనే ఉంటారు. తాజాగా ఆయన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. హెలికాప్టర్లో అక్కడకు చేరుకున్న పవన్ కు ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందించారు. शिवाय शिवाय नमो नमः शिवाय शिवाय नमो नमः शिवाय 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 शिवतराय शिवतराय शिवाय शिवाय शिवतराय 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 नमो नमस्ते शिवतराय शिवतराय नमः शिवतराय। రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి భక్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కోటప్పకొండ, కొత్తపాలెం గ్రామాల మధ్య పంచాయతీరాజ్ శాఖ నిధులతో నిర్మించిన నూతన రహదారిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. గురువారం కోటప్పకొండ క్షేత్ర దర్శనం అనంతరం కొండ దిగువన ఉన్న శివస్తూపం వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రోడ్డుపై నడుస్తూ నాణ్యతను పరిశీలించారు. 3.9 కోట్ల నిధులతో 8 కిలోమీటర్ల మేర ఈ నూతన రహదారిని నిర్మించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు భక్తుల సౌకర్యార్థం ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని పవన్ కళ్యాణ్ కు అర్జీ ఇచ్చారు. శివరాత్రి ఉత్సవాల్లోపు రోడ్డు నిర్మిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కోటప్పకొండ, కొత్తపాలెం మధ్య నిర్మించిన ఈ రోడ్డుతో శివరాత్రి ఉత్సవాలకు వచ్చే సుమారు 1,50,000 మంది భక్తుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ప్రజల ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేలా పశ్చిమ గోదావరి జిల్లాలో అమరజీవి జలధార పథకం కింద 1,400 కోట్ల నిధులతో జల్ జీవన్ మిషన్ పనులు చేపట్టినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అమరజీవి జలధార పథకం అమలుకు సంబంధించి RWS శాఖ ఏజెన్సీల ప్రతినిధులతో పాలకొల్లులో మంత్రి సమీక్షిస్తూ గోదావరి నది ఉన్న డెల్టా ప్రాంతంలో భూగర్భ జలాలు ఉప్పగా కలుషితం అవడంతో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. విజయేశ్వరం వద్ద గోదావరి నీటిని తీసుకుని శుద్ధి చేసి జిల్లా అంతటా పంపిణీ చేసే పనులు జరుగుతున్నాయన్నారు. సుమారు 1000 కోట్లతో 155 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇంటేక్ వెల్,
ఫిల్టర్ బెడ్స్, సంపులు, పైప్ లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. చెంతనే గోదావరి ఉంది, కానీ ముక్కడ మంచినీళ్ళు సురక్షితమైనటువంటి త్రాగునీరు లభించినటువంటి పరిస్థితి ఈరోజు గోదావరి డెల్టాలో ఉందంటే చాలా ఆశ్చర్యంగా చాలామంది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయినటువంటి పరిస్థితుల్లో, ఉప్పు నీటితో కలిసిపోయినటువంటి పరిస్థితుల్లో కాలువలు కానీ అదేవిధంగా డ్రైన్స్ కానీ జంతు మానవ కళేబరాలతోటి రైలు చెరువులతోటి ఇట్లా కలుషితమైనటువంటి నీరే ఈవేళ గోదావరి డెల్టాకు శరణ్యమైనటువంటి స్థితిలో అనేక వేల మంది, లక్షల మంది ఈవేళ క్యాన్సర్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఈవేళ గోదావరి జిల్లాలో చూస్తూ ఉన్నాం. ఇటువంటి స్థితి నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కలుషితం లేనిటువంటి నీరు గోదావరి డెల్టా ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచనతో ఈ గోదావరి ఎగువనే అంటే ధవళేశ్వరం ఏదైతే విద్యేశ్వరం ఏదైతే ఉందో ఆ విద్యేశ్వరం దగ్గరే అక్కడే ఒక ఆర్ఎస్ఎఫ్ ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ బెడ్ అక్కడే ఏర్పాటు చేసి అక్కడ గోదావరి నుంచి ఇంటేక్ వెల్ పెట్టి అక్కడి నుంచే గోదావరిలో నీరు తీసుకుని అక్కడే సంపులు ఫిల్టర్ అంటే గోదావరి ఎగువనే కలుషితం లేనటువంటి నీరుని ఫిల్టర్ చేసుకుని ఆ ఫిల్టర్ చేసినటువంటి నీటిని విద్యేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ల ద్వారా అంటే ఇటు నిడదవోలు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, అదేవిధంగా తణుకు, భీమవరం, ఉండి ఈ రకంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రతి గ్రామానికి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి నీటిని పంపించేటువంటి అమరజీవి జలధార కార్యక్రమం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవడనటువంటి విషయం దగ్గర మన పశ్చిమ గోదావరి జిల్లాకి చూస్తే 1400 కోట్ల రూపాయలు దీనికి వెచ్చించబడి ఈ యొక్క షెడ్యూల్ అంటే ఏదైతే ఈ యొక్క పనులు కూడా ఈ జనవరిలోనే, ఎందుకంటే మొన్ననే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మరి శంకుస్థాపన చేసినటువంటి పనులను కూడా నాణ్యతగా త్వరితగతంగా చేపట్టి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసేటువంటి విధంగా ఈ పనులు పూర్తవ్వాలని చెప్పేసి నిన్ననే ఆ ఏజెన్సీ తోటి అదేవిధంగా అధికారులతో కూడా సమీక్ష నిర్వహించి తెలియజేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో క్లిష్టంగా ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు అన్ని నెరవేర్చే పనిలో ఉన్నామని, తద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగామ మండలంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం సాయంత్రం సుడిగాలి పర్యటన చేశారు. నందిగామ మండలంలో 1.70 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొత్తగా నిర్మించిన 3 సీసీ రహదారులను మంత్రి ప్రారంభించారు. ఎన్నికలు అయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత మొదట మీ ఊరు నుంచి ఒక కుర్రోడు వస్తే మా ఊరికి రోడ్డు కావాలంటే ముందు ఒక 10 లక్షలు ఇచ్చి ఆ రోడ్డు గత సంవత్సరం చేయించాం. మళ్ళీ నేను ఒకసారి నందిగా వస్తే మా ఊరు రెండేనంటే మా వాళ్ళందరూ అన్నారు ఆ ఊరు వెళ్ళాలంటే చాలా కష్టం అంటే బాగా రోడ్డు గతకలుగా ఉంది, చాలా టైం పెట్టేస్తుందంటే ఎంత అవసరం ఉంటుందంటే ఒక 50-60 లక్షలు కావాలంటే ముందు సగం డబ్బులు ఇద్దామని చెప్పి మళ్ళీ కొంత డబ్బులు ఇచ్చి ఇప్పుడు మనం పూర్తి చేసుకున్నాం. మళ్ళీ మీ అందరికీ మాటిస్తున్నాను, పూర్తిగా మనకి వెటర్నరీ హాస్పిటల్ వరకు బ్రహ్మాండంగా రోడ్డు వేసే బాధ్యత నేను తీసుకుంటూ చాలా రోజుల తర్వాత మీ గ్రామానికి వచ్చాను. చాలా చిన్న గ్రామం ఇది. ఒకసారి 2 సార్లు ఇది యాదవ్ కమ్యూనిటీ గ్రామం. మీ పంచాయతీ నందిగామలో ఇది ఒక స్వామిపేట ఒకటి, వేణుగోపాలపురం ఉంది. దానికి రోడ్ నేను ఇచ్చాను, 1 లేయరు 2 లేయర్లు వేసాను. సరే తార్ రోడ్ వేసిన టైంకి అధికారం పోయింది. 5 సంవత్సరాలు అధికారులు ఉన్నారు, ఆ రోడ్డు పూర్తిగా వదిలేశారు. ఇప్పుడు గ్రామస్తులందరూ వచ్చారు, ఏమంటే అన్ని గ్రామాలు వెళ్తున్నారు, మా రోడ్డు చేయలేదు, మా ఊరు రావడం లేదని. ఒరే నేను వచ్చానంటే పని జరగాలి, కాంట్రాక్టర్లు ఎవరో దొరకడం లేదు. ఒక వారం 10 రోజుల్లో కాంట్రాక్టర్ వెతుకుతున్నాను. నేను వచ్చే కొబ్బరికాయ కొట్టి మీ ఊరికి కూడా తారు రోడ్డు వేస్తానని వాళ్ళకి కూడా ఇప్పుడు చెప్పాను. అంటే మనం మనసు పెట్టితే జరగనటువంటి పనులు ఉండవు. అందుకే మొదటి ఫేజ్లో ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు ఇవ్వాలని ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. అవి శరవేగంతో పూర్తవుతాయి. రెండవది, స్వతంత్రం వచ్చింది 75 సంవత్సరాలు అయిపోయింది. ఏ ఊరు వెళ్ళినా సరే మొదట నాకు అడిగింది ఆడవాళ్ళు తాగడానికి నీళ్ళు. చాలా మందికి నీళ్లు లేవు, పొలాల్లోకి వెళ్ళి నీళ్ళు తెస్తున్నారు. లేకపోతే మీరు అడిగితే నేను బోర్ ఇస్తే
బోర్ కొడుతున్నారు, వేసవి వచ్చేసరికి బోర్ ఎండిపోతుంది, నీళ్ళు ఉండడం లేదు. ఇది ఎన్ని రోజులు ఈ బాధ? ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను ఎలక్షన్లో కూడా హామీ ఇచ్చాను, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో టెక్కల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటానని చెప్తున్నారు. 10,000 విలువ చేసే క్యాన్సర్ వ్యాక్సిన్ 2,500 మంది బాలికలకు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి వారు వేయడం అభినందనీయమని, మంగళగిరిలో మరో 10,000 మంది బాలికలకు ఈ వ్యాక్సిన్ అందించాలని ఏపీఎంఎస్ ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు తాడేపల్లి రోటరీ క్లబ్ ప్రతినిధులకు సూచించారు. గురువారం ఉదయం మంగళగిరిలోని జనసేన నియోజకవర్గ కార్యాలయంలో రోటరీ ప్రతినిధులు చిల్లపల్లిని కలిసి ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, భారతదేశ కుటుంబ వ్యవస్థలో మహిళలు మూల స్తంభాలుగా నిలిస్తే విద్యార్థినులకు క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ వేసి మహిళా సాధికారతకు రోటరీ క్లబ్ తోడ్పడిందని, ఇటువంటి మహత్తర కార్యంలో ముఖ్య అతిథిగా తనను పిలిచి భాగస్వామ్యం చేసినందుకు తాడేపల్లి రోటరీ క్లబ్ వారిని అభినందించారు. తాడేపల్లి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రామకృష్ణ, పబ్లిక్ ఇమేజ్ డైరెక్టర్ జొన్న రాజేష్ మాట్లాడుతూ, తాడేపల్లిలో డీజీపీ ఆఫీస్ పక్కన గోపు గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన ఫ్రీ క్యాన్సర్ వ్యాక్సినేషన్ క్యాంపులో ఏపీఎంఎస్ ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా రావడమే కాకుండా జిల్లా వైద్య శాఖ అధికారులతో మాట్లాడి 50 మంది హాస్పిటల్ సిబ్బంది, హెల్త్ ఆఫీసర్స్, అత్యవసర మందులు, అంబులెన్స్లు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు జొన్న రాజేష్, రామకృష్ణ, పలగని శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ శక్తి ఆధ్వర్యంలో, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తాడేపల్లి జోన్ నుంచి శ్రీ రామకృష్ణ గారి ప్రోద్బలం, అలాగే మా జొన్న రాజేష్, అలాగే మిగతా డాక్టర్లందరి ప్రోద్బలంతో మొన్న జరిగిన సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే బాలికలకి ఆ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉందో దాదాపు 2,400 పైచిలకు ఆ రోజు చేయటం నిజంగా దానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి నన్ను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాం. వారికి ఇలాంటి కార్యక్రమాలు మొన్న నేను చెప్పినట్లు దాదాపు 10,000 మంది మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మీరు టార్గెట్ పెట్టుకొని చేయాలి. ఎందుకంటే బాలికలకి 7 సంవత్సరాల నుంచి 15 ఇయర్స్ లోపు బాలికలకు ముందస్తు జాగ్రత్తగా ఇది చాలా ఉపయోగం. ఎందుకంటే ఒక్కొక్క వ్యాక్సిన్ దాదాపు 2,000 రూపాయలు ఖర్చుతో వీళ్ళు వేశారు, 10,000 రూపాయలు ఖర్చుతో వేశారు. నిజంగా చాలా గొప్పగా అనిపించింది. ఇలాంటి సేవా దృక్పథంతో మరింత ముందుకు వెళ్ళి ఇంకా మహిళలు, దేనికంటే రాబోయే రోజుల్లో మహిళలు కేంద్ర బిందువు అవుతారు. దేనికంటే ఈ సృష్టికి మూలం మహిళ. ఆ మహిళని కాపాడుకోవడం కోసం వీళ్ళు స్టార్టింగ్లోనే బాలికలకి ఇలా వ్యాక్సిన్ వేయటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. వారికి ప్రత్యేక మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతా ఉన్నాను. మంగళగిరి పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నూతనంగా నియమితులైన సభ్యులు రేపు నిర్వహించనున్న ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించి ఏపీఎంఎస్ ఐడిసి చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావును ఈరోజు మంగళగిరిలోని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని వారు చిల్లపల్లి శ్రీనివాసరావుని ఆహ్వానించారు. అనంతరం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమితులైన వారిని చిల్లపల్లి శ్రీనివాసరావు హృదయపూర్వకంగా అభినందించి శాలువా వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గంలో శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సారథ్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎంతో ప్రాచీనమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన మంగళగిరి పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధిలో ట్రస్ట్ బోర్డు సభ్యుల పాత్ర కీలకమైందని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా దేవస్థానం అభివృద్ధి, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా ట్రస్ట్ బోర్డు సభ్యులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఆలయ వైభవం మరింత పెరగడంతో పాటు భక్తులకు ఉత్తమ ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా అందరూ బాధ్యతాయుతంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి సభ్యులంతా కూడా ఈ రోజున మా జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి రేపు ప్రమాణ స్వీకార ఆహ్వానం పలకడం జరిగింది. నిజంగా ఈ రోజున మంగళగిరిలో యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి సారథ్యంలో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. శ్రీ లోకేష్ గారి ఆశీస్సులతో ఈ రోజున మంగళగిరిలో ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఎన్నికైనటువంటి సభ్యులు, అలాగే మా పార్టీకి చెందినటువంటి మాకు కూడా ఒక 2 సభ్యులు ఇచ్చారు. మన ఉమామహేశ్వర గారు, అలాగే నాగలక్ష్మి గారికి, అలాగే మిగతా సభ్యులకి అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతా ఉన్నాం. దేనికంటే ఈ రోజున దేవస్థానం మంగళగిరిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక విశిష్ట దేవాలయంగా అభివృద్ధి చెందడానికి శ్రీ నారా లోకేష్ గారు చాలా కృషి చేస్తూ ఉన్నారు. దాంట్లో
మీరందరూ అలాగే మేము భాగస్వామైనందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. మీరంతా కూడా చక్కగా ఆ దేవస్థానం అభివృద్ధికి కట్టుబడి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా జనసేన పార్టీ తరపున, పవన్ కళ్యాణ్ గారి తరపున, అలాగే నారా లోకేష్ గారి తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ మీకు థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా ట్రస్ట్ బోర్డు సభ్యులు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మంగళగిరి పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు, మంగళగిరి శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దేవస్థానం సమగ్ర అభివృద్ధి, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీమతి దామర్ల నాగలక్ష్మి, శ్రీమతి మల్లాది వేదవతి, బల్లా ఉమామహేశ్వరరావు, భీమవరపు శేషరెడ్డి, శ్రీమతి మాచేటి కృష్ణకుమారి, మేకల మోహన్ రావు, శ్రీమతి పేరం లీలావతి, కొక్కెరపాటి పూర్ణచంద్రరావు, శ్రీమతి గుర్రపుసార శ్రీలక్ష్మి, చెల్లూరి వీర వెంకట సత్యనారాయణ, తుల్లిమిల్లి రామకృష్ణ, శ్రీమతి రుద్రుడు, త్రిశూల తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ నాయకులైనటువంటి శ్రీ చెల్లపల్లి శ్రీనివాసరావు గారి కార్యాలయంలో మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డుగా ఎంపికైనటువంటి మా 12 మంది సభ్యులు కలిసి మేము ధన్యవాదాలు తెలియజేయడం చాలా సంతోషంగా ఉందండి. భవిష్యత్తులో మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారు మన మంగళగిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి తగినటువంటి ఆశీస్సులు, అనుగ్రహము మాకు లభించి మంగళగిరి అభివృద్ధి కోసం మాకు అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తున్నామండి. ఈ సందర్భంగా చెల్లపల్లి శ్రీనివాసరావు గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. లక్ష్మీ నృసింహాయ నమః. విశేషమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మరి కూటమి ప్రభుత్వంలో మరి చెల్లపల్లి శ్రీనివాస్ గారు స్టేటు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అట్లాగే వారిని మా ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానం పలకడానికి ఇక్కడికి విచ్చేసిన సందర్భంలో శ్రీ శ్రీనివాస్ గారు అన్న మాట ఏంటంటే, లోకేష్ గారు చాలా దూరదృష్టితో విశేషమైన డెవలప్మెంట్కి నాంది పలుకుతున్నారు కాబట్టి ఈ టైంలో వచ్చినటువంటి ధర్మకర్తలు అదృష్టవంతులు అనే భావన వెల్లబుచ్చారు. అది నిజమైన మాట. రాష్ట్రము చాలా స్పీడ్గా అభివృద్ధి చెందటానికి తన వంతు కృషిగా మరి ఎవరి పాత్ర వాళ్ళు పోషించి ప్రజా రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి కూడాను ప్రధానమైన శ్రద్ధ పెట్టారు లోకేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ శ్రీ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 24న నగరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది. నగరిలో జరగనున్న సభ ఏర్పాట్లను ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే భానుప్రకాష్లు నిన్న సాయంత్రం పరిశీలించారు. హెలిప్యాడ్ ఏర్పాటుకు సంబంధిత ప్రదేశాలను పరిశీలించారు. అలాగే డిగ్రీ కళాశాల సమీపం కేవీకే మైదానం, బహిరంగ సభ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెలిప్యాడ్ సమీపంలో నగరి నియోజకవర్గ సంబంధించిన పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. నంద్యాల జిల్లా స్థానిక మూలసాగరంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ చెన్నకేశవ ఆంజనేయ స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి మరియు చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, శ్రీ చెన్నకేశవ ఆంజనేయ స్వామి దేవస్థాన నూతన చైర్మన్ గా కామిని నరసింహులు, దేవస్థాన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. పురాతన ఆలయాల వైభవాన్ని కాపాడడంతో పాటు భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధి చేయాలని, జిల్లా కేంద్రమైన నంద్యాల పట్టణాన్ని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఇక్కడున్న
మూల సాగరానికి అప్పట్లో 2004లో త్రాగునీటిని ఇవ్వడం జరిగింది. మళ్ళా 100 అడుగుల రోడ్డు సెంట్రల్ లైటింగ్ వేయడం జరుగుతుందన్నారు. అమృత్ షూ పథకం ద్వారా గోరకల్ రిజర్వాయర్ నుంచి నంద్యాల పట్టణానికి నీటిని ఇవ్వడం జరుగుతుందని, నంద్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఎక్కువ అవకాశం ఇవ్వాలా అని చెప్పి వారిని కూడా ఆలయంలో సభ్యులుగా నిర్మించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఇంతమంది ఆడబిడ్డలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి అవకాశం కలిగించే ముఖ్యమంత్రి గారికి వారికి సేవ చేయాల్సిన బాధ్యత మీకు అందరికీ. ఈ టెంపుల్ రామాలయం దీని పరిస్థితి మీకు తెలుసు. దాదాపుగా 25-30 సంవత్సరాల క్రితం అనుకుంటా నేనే దాన్ని పునరుద్ధరణ చేశాం. రోడ్డు కాబట్టి ఇప్పుడు ఇంత ఈ రోడ్డు వేశాం. వచ్చినారు ప్రారంభోత్సవం చేస్తుంది. నేను పని చేసిపోతే 4 నెలల పని అయ్యేది. మీరు ఆలోచన చేయాలి. అటు వచ్చింది మేము పోయిన తర్వాత 2000 మే వరకు నేనే ఉండే కదా 4 వరకు చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల కోసమే ఆలోచించాము. ఇప్పుడు కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. పట్టణ ప్రాంతం బాగా పెరిగిపోయింది. ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ ఇస్తున్నాం. చెప్పాము విద్యార్థులకి సహకరించండి. జిల్లా కేంద్రం అవుతా ఉంది. జిల్లా కేంద్రంలో మనం సెంట్రల్ 100 ఫీట్ రోడ్ వేసి సెంట్రల్ లైటింగ్ వేసి ఒక లుక్కు రావాలి టౌన్. ఇప్పుడు జిల్లా కేంద్రంగా నిందాలు కనబడాలా. ఎందుకంటే జిల్లా నిందాలలో వ్యవసాయం ఎక్కువ ఉంది, మన నీటి వనరులు ఎక్కువ ఉన్నాయి. దాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకునే బాధ్యత మన రైతుల మీద కానీ మన మీద కానీ అందరి మీద ఉందని చెప్పి ముఖ్యంగా తెలియస్తాం. కావాల్సిన వనరులు ఏమి కావాలో అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా చేస్తారని చెప్పి ఇది కూడా ఒక కమిట్మెంట్గా పనిచేస్తాం. మనం ఇందాక చెప్పా ఇవన్నీ బండ్లతో చాలా దుర్భరమైన ఉండేది. ఇలా పశువులు కట్టేది అప్పుడంతా మొండి బడి లేరు. వాళ్ళంతా కిందికి నీళ్లు రావాలంటే నూనె పనులు ట్యాంక్ నుంచి రావాలి. చాలా డౌన్ ఇది చాలా డౌన్లో ఉంది. నీళ్లు తీసుకోవాలంటే 4 అడుగులు 5 అడుగులు ముద్దలు దొక్కుని మీరు నీళ్లు పట్టుకుంటా ఉండండి. అప్పుడు చర్చి వాళ్ళతో మాట్లాడేమేమో అప్పుడు ఆ రాజేంద్ర బాబు ఆయన పేరు బాబు అని అదే రాజశేఖర్ బాబు నీళ్ళు 7 రకంగా 3 సార్లు అందజేయాలని చెప్పి ఆలోచన చేసి ఫాదర్తోనూ ఆ బిషప్తో మాట్లాడి అక్కడ ఓహెచ్ఆర్ ట్యాంక్ ఇక్కడ కట్టించాం. ఆ ఓహెచ్ఆర్ ట్యాంక్ కట్టిన తర్వాత కొన్ని తాగడానికి నీళ్ళు ఈరోజు మంచిగా వస్తున్నాయి. లేకపోతే చాలా దుర్భరమైన పరిస్థితి. దాన్ని గమనించే సమ్మర్ సోసాయం కూడా ఏర్పాటు చేశాం. రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీ కాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శ్రీకాళహస్తిలో ఈరోజు ఈవో బాపిరెడ్డి, ఆలయ చైర్మన్ కొట్టే సాయి, ఎస్పీ సుబ్బరాయులతో కలిసి సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్. ఫిబ్రవరి నెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా వసతి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయాలన్నారు. పోలీసులు, శ్రీకాళహస్తి దేవస్థానం సిబ్బంది కలిసికట్టుగా పనిచేయాలని కలెక్టర్ సూచించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 23వ తారీఖు వరకు అన్ని ఏర్పాట్లు ఈరోజు చైర్మన్ గారితో, జిల్లా ఎస్పీ గారు, ఈఓ, అదేవిధంగా కొత్తగా నియమితులైనటువంటి 17 మంది బోర్డు సభ్యుల ఆధ్వర్యంలో మనము మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ వాళ్ళ దర్శన భాగ్యం సజావుగా సాగే విధంగా ఎట్లా చేయాలనే దాని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా చాలా సుదీర్ఘంగా ఈరోజు ఈ రివ్యూ మీటింగ్లో చర్చించడం జరిగింది. ఏదైతే ఈ 13-14 రోజుల్లో ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ ఈవెంట్స్ కూడా లా అండ్ ఆర్డర్ దగ్గర నుంచి క్యూ ఫెసిలిటేషన్, అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది కూడా చర్చించుకోవడం జరిగింది. మనకి గత సంవత్సరం చూసుకున్నట్టయితే శివరాత్రి రోజు నాడు 1,00,000 మంది వరకు, అదేవిధంగా బ్రహ్మోత్సవాలు మొత్తానికి కాను 7 లక్షల మంది భక్తులు శ్రీకాళహస్తి టెంపుల్కి విచ్చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకా దానికంటే అదనంగా ఒక 15-20% వస్తారని మనము ఫ్యాక్టరీని చేసుకొని దానికి తగ్గట్టుగా కూడా టెంపుల్ బోర్డు ఆధ్వర్యంలో ఈసారి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇష్యూస్ రాకుండా ప్రజలందరికీ కూడా మంచి దర్శన భాగ్యం కల్పించే విధంగా, అదేవిధంగా వివిఐపీలకి ప్రోటోకాల్ టైమింగ్స్ ఎట్లయితే మనం తిరుమలలో ఫిక్స్డ్ టైం స్లాట్స్ పెడతామో అదేవిధంగా ఇక్కడ కూడా ఫిక్స్డ్ టైం స్లాట్స్ పెట్టి
కొంచెం రెగ్యులేటెడ్గా మనము పెట్టుకుంటూ ఎక్కువ శాతం టైము సామాన్య భక్తులకి కేటాయించే విధంగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. శానిటేషన్ దగ్గర నుంచి మనము మొత్తం టెంపుల్ అండ్ సిటీ పరిసరాల్లో కూడా పార్కింగ్ స్పేసెస్ ఏర్పాటు చేసుకోవటం, ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవటం, ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవటం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు టెంపుల్ వాళ్ళు కలిపి రన్ చేయటం. నంద్యాల జిల్లా కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై సిరివెళ్ల మెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళుతున్న ARBCVR ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు కంటైనర్ లారీని భయంకరంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు మంటల్లో కాలి బూడిదిగా మారిపోయింది. ఈ ప్రమాదంలో 3 మార్గదర్శకులు మృతి చెందగా పలువురు తీవ్ర గాయాలు పాలయ్యారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి 108 వాహనం ద్వారా తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతివేగం, రాత్రి దృష్టిపై జాగ్రత్త లేకపోవడమే ప్రధాన కారణాలుగా సందర్భబద్ధ సమాచారం జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ బస్సు ఒక లారీని గుద్దేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 బస్సులోనే చనిపోయారు. మొత్తం 36 మంది ప్రయాణికులుండగా 4కి తీవ్ర గాయాలు కాగా గాయాలైన వారిని గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించడం జరిగిందని, ఈ బస్సు ప్రమాదంపై సమగ్రమైన దర్యాప్తు చేపడతామన్నారు. 140 ఆ టైంకి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఒక ప్రైవేట్ బస్ది ఫ్రంట్ రైట్ సైడ్ ఉన్న టైర్ బర్స్ట్ అయ్యి బస్ రోడ్ డివైడర్ని దాటేసి అటు పక్క వెళ్ళి అక్కడి నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి వస్తుండగా ఒక లారీని గుద్దేసింది. ఈ యాక్సిడెంట్ వల్ల both the vehicles caught fire as well. Kani all the passengers are safe. Passengers andaru safe ga bus nunchi digaru. Kontamandi local people and police personnel wentane spot ki reach ayi bus lo unna exit అండ్ విండోస్ని కొట్టి అక్కడి నుంచి ప్యాసింజర్స్ అందరూ సేఫ్గా బస్ నుంచి బయటకి వచ్చారు. బస్లో మన దగ్గర ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 36 ప్యాసింజర్స్ ఉన్నారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సేఫ్. 4 ప్యాసింజర్స్కి స్మాల్ ఫ్రాక్చర్ ఇంజరీస్ అయినాయి. ఆల్ ది injury ఉన్న passengers they have been safely moved to PGH Nandyal. కానీ ఈ యాక్సిడెంట్లో 3 ఒక బస్ డ్రైవర్ దెన్ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చిన లారీ డ్రైవర్ అండ్ లారీ క్లీనర్ 3 persons they have passed away. Their bodies are also being right now moved to hospital. So that is the information which we have right now. Traffic has been cleared. Traffic is moving smoothly. For now, bus and lorry scene lo memo unchamu. RFSNL and FSL teams ఇప్పుడు కర్నూలు నుంచి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చూసి ఫైర్ కాజ్ ఇప్పుడు చూస్తే బికాజ్ ఆఫ్ యాక్సిడెంట్ ఓన్లీ బికాజ్ బోత్ బస్ అండ్ లోరీ బ్యాటరీస్ ఉన్నాయి. సో దానివల్ల ఉండొచ్చు. కానీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.